హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ డే ఇన్ మై లైఫ్. లేజీ డే అంటే మీరు అనుకునే లేజీ డే కాదు. ఒక పాయింట్కి వచ్చాక లేజీ డేస్ అంటే మారిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి ఇలాంటి లేజీ డేస్ రోజు ఉంటాయేమో. ఎలా అంటే లేచినప్పటి నుంచి అబ్బాయి ఈరోజు ఏం పని చేయకూడదు, మొత్తం రెస్ట్ తీసుకుందాం, మంచిగా నెట్ఫ్లిక్స్ లేదో ఒక సిరీస్ చూస్తూ కూర్చుందాం అనుకుంటాం. గట్టిగా ఒక అరగంట అనుకుంటామేమో. ఆ తర్వాత నుంచి రోజు జరగాల్సిన పనులు చేస్తూనే ఉంటాం. నేను లేవగానే నా హెయిర్ని అయితే నేను దువ్వుకుంటాను, చిక్కులన్నీ తీసుకుంటాను. చెప్పాలంటే నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మేబీ వింటర్ స్టార్ట్ అయింది కదా, అదే రీజన్ ఏమో. ఆ తర్వాత ఆల్రెడీ 2 వీక్స్ నుంచి పెండింగ్ ఉన్న బట్టలు అయితే ఈరోజు నేను ఉతుకుదాం అనుకున్నా. అంటే ఉతకడం అంటే జస్ట్ వాషింగ్ మెషిన్లో వేయడమే. ఈ కాలంలో ఉతకడానికి టైం ఎక్కడ ఉంటుంది, ఓపిక ఎక్కడ ఉంటుంది. మా వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్ కింద ఫ్లోర్లో ఉంటాయి. సో నేను మెల్లగా కింద ఫ్లోర్కి వెళ్ళాను. చాలా బట్టలు ఉన్నాయి వాషింగ్కి. సో ఫస్ట్ నేను కొన్ని బట్టలు ఈరోజు వేద్దామని చెప్పి వెళ్ళాను. అండ్ దీని తర్వాత చాలా ట్రిప్స్ బట్టలు వేశాను, కానీ రికార్డ్ చేయలేదు. ఈ వీడియో కనుక మా మమ్మీ చూస్తే పక్కా నన్ను తిట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా చేయను నేను. ఇప్పుడు లేవగానే అదేదో ఉద్యమంలాగా ఫస్ట్ కిచెన్లోకి, ఆ తర్వాత వాషింగ్కి, ఆ తర్వాత గిన్నెలు, ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేయడం, అన్ని పనులు నాకు నేను చేసేసుకుంటున్నాను. ఏంటి ఒకప్పుడు ఇంత బద్ధకంతో ఉన్న నేను ఇన్ని పనులు ఇప్పుడు చేస్తున్నాను ఒక్కదాన్నే అంటే నాకే అదొక సర్ప్రైజింగ్గా ఉంటుంది. మా మమ్మీ కూడా పక్క ఇదే అనుకుంటుంది నాకు తెలుసు చూస్తూ ఉంటే. కింద ఫ్లోర్లోనే మాకు ఫిష్ ఎక్వేరియం ఉంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఫిషెస్ అంటే, చాలా ఎక్కువ తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యనే రీసెంట్గా మరి ఫుడ్ చేంజో మరి ఏమైందో తెలీదు, చాలా వరకు ఫిషెస్ అన్ని చనిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఒక 3 ఉన్నట్టున్నాయి. ఎక్వేరియం తెచ్చుకున్నాక గట్టిగా ఒక 2-3 డేస్ వేసి ఉంటుంది తన ఫుడ్. తర్వాత నుంచి నేనే వాటికి ఫుడ్ వేస్తున్నాను. ఆ తర్వాత నేను పైకి వచ్చాక మాకు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. సో వాటికి వాటర్ పోయడానికి వెళ్ళాను. రీసెంట్గా నేను అలోవెరా అండ్ తమలపాకు మొక్క తెచ్చుకున్నాను. ఇవి రోజ్ ప్లాంట్స్. యాక్చువల్లీ నేను తెచ్చినప్పుడు చాలా బాగా ఫ్లవర్స్ వచ్చేవి. రీసెంట్గా మరి ఆటమ్ సీజన్ వల్ల దేనికో మొత్తం లీవ్స్ అన్ని ఎండిపోతున్నాయని నేనే మొత్తం కట్ చేసేసాను. బట్ ఇప్పుడైతే చిగురు వస్తుంది మళ్ళీ. ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్ కొన్నే ఉన్నాయి. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే ఇంట్లో అలా గ్రీన్ కలర్ ఎక్కువ చూస్తుంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. మనకి లేనిదే పీస్ కదా. సో ఇలా ట్రై చేస్తే ఏమైనా కొంచెం పీస్ ఉంటుందేమో అని చెప్పి నేను ఇంట్లో ఎక్కువ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకుంటున్నాను. ఆ తర్వాత అసలైన టాస్క్, అసలు ఒంట్లో బాగున్నా బాగోపోయినా, ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా ఈ పని మాత్రం అస్సలు ఆగదు. ఈ గిన్నెలు కడగడం. యాక్చువల్లీ ఇది వరకు మొత్తం నేనే హ్యాండ్తో వాష్ చేసేదాన్ని. ఆ తర్వాత నేను డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకైతే చాలా టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి డిష్ వాషర్స్ మీద. నాకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది. జస్ట్ దట్ మనకి ఎలా అరేంజ్ చేయాలో కరెక్ట్గా తెలియాలి. అది తెలిస్తే దీనికి మాత్రం మంచిగా ఎనర్జీ, టైం అంతా సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు ఇంట్లో గొడవలు వచ్చేది ఈ గిన్నెల వల్లే. ఎందుకంటే ఏదైనా కుక్ చేసుకుందాం అనేసరికి ఆ గిన్నెలు వాష్ చేయకుండా అలా సింక్లో ఉంటే మనకి మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. అబ్బా ఇప్పుడు గిన్నెలు కడిగి తర్వాత కుక్ చేసుకోవాలా అని. ఇక్కడ ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే పని మనుషులు ఉండరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా. సో నాకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. నాకు చాలా మెంటల్ పీస్ వస్తుంది అనిపిస్తుంది. బట్ డిష్ వాషర్లో వేసేటప్పుడు అన్నీ వేసేయకూడదు. ఇలాంటివి ఎప్పుడైతే మనం పప్పు గిన్నెలు ఆర్ మనం మిల్క్ కాగబెట్టిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి మనం స్టీల్ పీస్తో వాష్ చేసే పెట్టాలి. ఎందుకంటే అవి అంత ఈజీగా వదలవు. స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్, పింగాని ఏ గిన్నెలైనా మనం పెట్టచ్చు డిష్ వాషర్లో. బట్ జస్ట్ నాకు ఒక డౌట్ ఏముందంటే క్లే పాట్ పెట్టచ్చో లేదో అని. రీసెంట్గా ఒక చిన్న క్లే పాట్ తీసుకున్నాను, అంటే గంజి తయారు చేయడానికి. సో అది నేనైతే డిష్ వాషర్లో పెట్టలేదు, చేత్తోనే వాష్ చేశాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మ్యారేజ్కి ముందు నేను తిన్న ప్లేట్ కూడా షింక్లో పెట్టేదాన్ని కాదు. మా మమ్మీ అన్నీ నీ కింద పెట్టేస్తే తీసి వాష్ చేసుకునేది. నాకు ఏదైనా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉందంటే వాష్ చేసిన తర్వాత ఆ షింక్ హోల్. సో దీనికోసమైతే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను రీసెంట్గా, అది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను. ఆ తర్వాత షింక్ అంతా కూడా క్లీన్ చేశాను. రోజు ఇదే సైకిల్ ఉంటుంది. సో ఇంట్లోనే ఉంటున్నావు కదా ఖాళీగా, ఏముంది ఈ పనులు అంటారా? లేదు, నేను స్టూడెంట్ అండ్ ఆ తర్వాత నేను జాబ్ కూడా చేస్తున్నా, పార్ట్ టైం జాబ్. సో అన్నీ ఒకేసారి చేయడం కొంచెం కష్టమే అవుతుంది. మా హస్బెండ్ కూడా చాలా వర్క్స్లో నాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడైతే తను లేవలేదు, నేనే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచాను, స్టార్ట్ చేశాను పనులన్నీ. సో తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఇది కూడా రోజు ఉండే రొటీనే. నాకు మామూలుగా డాగ్స్ చాలా ఇష్టం. ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఇంకో డాగ్ కూడా తెచ్చుకుంటే ఇంకెంత పెద్ద పని ఉంటుందని. డాగ్ పేరెంట్స్ నిజంగా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. మన పనులు చేసుకుంటూ, దాని గురించి చూసుకుంటూ, దాన్ని కేర్ చేస్తూ, అటెన్షన్ ఇస్తూ, ఆ తర్వాత
క్లీనింగ్ ప్రాసెస్కి వస్తే అది మళ్ళీ డబుల్ పని చెప్పాలంటే పెట్స్ విషయంలో. సో నాకైతే అంత ఓపిక లేదనిపిస్తుంది ఇప్పుడు. ఎంత ఇష్టం ఉన్నా కూడా దానికి తగ్గ పని కూడా అంతే ఉంటుంది. ఈ పనులన్నీ అయ్యేసరికి నా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి నేను డ్రయర్లో వేయడానికి వెళ్ళాను. నేనేమి బయట ఆరపెట్టను, డ్రయర్లోనే వేసేస్తాను, కంప్లీట్గా డ్రై అయిపోతాయి. డ్రయర్లో అన్ని బట్టలు ఒకేసారి అవ్వవు అనమాట. సో కొన్ని వేస్తూ ఉండాలి. సో నేను ఈరోజు మొత్తం వాషింగ్ మిషన్లో అయితే 4 ట్రిప్స్ ఆఫ్ బట్టలు వేశాను అండ్ చాలా ట్రిప్స్ ఆఫ్ డ్రయర్లో వేశాను. ఆ తర్వాత ఫైనల్లీ గ్రీన్ టీ కలుపుకుంటున్నాను. ప్రతి అమ్మాయి ఇలాగే ఉంటుందేమో పెళ్ళికి ముందు, అండ్ పెళ్ళైన తర్వాత ఎవరు చెప్పకుండానే తన పనులు తను చేసేసుకుంటుంది. అంటే తన ఇల్లు అని ఫీల్ వచ్చాక ఆటోమేటిక్ అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాం. అందుకే అంటారు పక్కన వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తుంటే ఆ పనికి మనం వాల్యూ ఇవ్వాలని. లేజీ డే అని చెప్పి అన్ని పనులు చేసుకున్నానని అనుకుంటున్నారేమో. లేజీ డే అంటే లేజీగా ఉండడం కాదు, పనులు కొంచెం స్లోగా చేసుకోవడం అంతే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.